ఆ తర్వాత కర్నూలులో కొన్ని రోజులు, తర్వాత హైదరాబాద్లో నేనే అభివృద్ధి చేశా. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ అంటే దానికి చిరునామా హైదరాబాద్. ఆ నగరం ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది, పర్వాలేదు. మళ్ళీ ఈరోజు అమరావతి నగరాన్ని భావి తరాల కోసం ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతి నిర్మాణం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ ఒక్క నగరమే కాదు, విశాఖపట్నం, తిరుపతి, ఈ 2 నగరాలు కూడా తయారు చేసుకుని అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి మళ్ళీ తెలుగు జాతి ఏ విధంగా ముందుకు పోవాలో చేసే బాధ్యత మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి స్ఫూర్తి ముఖ్యం. నేను ఎన్నోసార్లు చెప్తున్నా మీ అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ రోజు హైదరాబాద్ నిర్మాణం చేశాం, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా చేశాం. దానివల్ల సర్వీస్ సెక్టర్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో మీరు చూస్తే మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి వర్కౌట్ చేస్తున్నాం. నిన్న మొన్న మీరు ఆర్బీఐ రిపోర్ట్ కూడా చూసుంటారు. దేశంలోనే ఎక్కువగా పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎక్కువ చేపలు ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే నేను ఏదైతే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నానో, ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారిన దానికి అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాం. దాని ప్రకారమే ముందుకు పోతున్నాం. ఒక పక్క వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇంకొక పక్కన ఇండస్ట్రీ రావాలి. గడిచిన 1.5 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 18 నెలల్లో. ఇది కూడా వస్తే, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తే, తర్వాత సర్వీస్ సెక్టర్ కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు. మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో చూశారు 3 రాజధానులు. అదే మహాకుట్ర. ఒక మాటలో చెప్పాలంటే 3 రాజధానులు మాట్లాడి అసలు రాజధాని ఏదో లేకుండా చేసి మనం ప్రపంచం అంతా కూడా అపహాస్యమయ్యే పరిస్థితికి వచ్చాం. కనీసం మీరు రాజధాని పేరు చెప్పలేకపోతున్నారని. ఎంత నామోషిగా ఉంటుందంటే, ఓసారి నీ పేరు ఏంటంటే మన పేరు చెప్పుకోలేని పరిస్థితికి మనం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చావంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే, మీది ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మా రాజధాని అమరావతి అని. చెప్పడమే కాదు, ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే, నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప, ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివి వచ్చినప్పుడు ఈరోజు మీరు రోడ్లు తిరుగుతూ ఉంటారు. ఒకప్పుడు మన రోడ్లన్నీ అధ్వానంగా ఉండేటివి. ఇప్పుడు పీపీపీ విధానం వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి,
ఇలాంటి ఒకటి కాదు అనేక వ్యవస్థల్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీ. దీనిపైన ఇంకొక పక్కన నేను ఆలోచించింది, వీటి వల్ల ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, అదే సమయంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతాయి. కాబట్టి P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని. కింద నుండే కుటుంబాల్ని పైకి తేవడానికి ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఈరోజు నేను బయట ఉన్నా కూడా నేను ఒకటే ఆలోచించా, ఈరోజు కంపల్సరీగా ఇక్కడికి రావాలి, పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించాలి. అదే సమయంలో మనం ఏం చేయబోతున్నామో మనం ప్రజలకు చెప్పి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. ఈరోజు అమరావతిని అభివృద్ధి చేస్తాం. 3 ప్రాంతాలు విశాఖపట్నం కేంద్రంగా ఆ ప్రాంతాన్ని, ఆ రీజియన్ అభివృద్ధి చేస్తాం. తిరుపతి కేంద్రంగా రాయలసీమ